ఎగ్జిట్ పోల్ సమయం అయిపోయింది, కొద్ది క్షణాలు బాకీ ఉంది. 6:30 ఖచ్చితంగా గంట కొట్టగానే మీకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ చేయడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ 6:30 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయొద్దంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను దాదాపు 1 కోటి మందిని IVRS సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఫలితాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టేట్ వారీగా 1 by 1 రిలీజ్ చేస్తాం. సో 6:30 అయింది, ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడం మొదలు పెడతాం. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవ్వడానికి కొద్ది సమయం వెయిట్ చేయాలి. ఎందుకు అని అంటే వాటికంటే ముందుగా సౌత్ ఇండియాలో ఉన్న ఒక 2-3 స్టేట్స్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఫస్ట్ తమిళనాడు, మన పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం తమిళనాడుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితం ఇది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ బోణి కొట్టబోతుంది. 2 స్థానాల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడు లాంటి స్టేట్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది ఆ పార్టీ కృషి, అన్నామలై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన కృషి ఎంతో కొంత ఫలిస్తుంది అనేది మనకి ఎగ్జిట్ పోల్ ఫలితం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ 8 స్థానాలు, DMK అధికారంలో ఉన్న DMK 21 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న AIMDK 0, PMK 1, OPS 1, లెఫ్ట్ పార్టీలు 4, MDMK 1, VCK 1, ఇతరులు 0. ఈ తరహాలో తమిళనాడు రాజకీయం ఎన్నికల ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. దీంట్లో అన్నిటికంటే కీలకమైన పాయింట్ భారతీయ జనతా పార్టీ తమిళనాడులో 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేశారు. అదేవిధంగా తమిళనాడులో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2 స్థానాలు గెలుచుకునే అవకాశంతో పాటు అక్కడ ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ శాంపిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.